ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా 16వ తారీఖు నుండి 1/2024 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, సేవా రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 19వ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది. ధనుసు రాశి వారికి పుష్యమీ నక్షత్రము, పునర్వసు నక్షత్రము, పుష్యమాసము గురువారం రోజు రావడం వలన గురుపుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ యొక్క బృహస్పతి ఈ పుష్యమాసము గురువారం రోజు పునర్వసు పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురువారం రావడం వలన తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ఒక పసుపు రంగు క్లాతులో కేజింబావు శనగపప్పును పసుపు రంగుతో పసుపు పేపర్ పైన మీ కోరికలను రాసి శ్రీ వరసిద్ధి శ్వేతార్క గణపతి స్వామికి సమర్పించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఇంకొంచెం శక్తి కలిగితే తెల్లజిల్లెడి యొక్క వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన సకల గ్రహాలు మీకు నెగిటివిటీ నుంచి పాజిటివ్స్ కలుగుతూ అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఈ యొక్క శనగపప్పును క్లాతును బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, 2 పక్షులకు వేయడం, లేదు శివుడికి రుద్రాభిషేకం చేసి ఈ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు పెట్టడం వలన సకల దేవత ఆశీస్సులు మీకు నిత్యము శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. రాశిలోనే కుజుడు, రాశిలోనే బుధోప సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అందరూ మీ పైన అధికారం చెలాయించాలని చెప్పి అతను కోసం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ధనాన్ని అప్పనంగా ఎలా వాడుకోవాలని చెప్పి అనేక మంది పొంచి ఉన్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ప్రశాంతత, చిరునవ్వుతో కాలాన్ని నెట్టగలిగితే రాబోయే కాలంలో శత్రుశేషం, రుణశేషం ఉండదు అని చెప్పి గమనించాలి. ధనవాక్కు కుటుంబ స్థానంలో రవి శత్రుస్థానంలో సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున
దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, అలాగనే అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అత్తామామలతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు అనుకుంటున్నారు అన్నీ మానవ సంబంధాలే, కానీ అందరూ అనుకుంటున్నారు ఇవి ఆర్థిక సంబంధాలే అనుకుంటున్నారు. కనుక మీ దగ్గర ధనం ఉన్నంత వరకే చుట్టూ మీ దగ్గర జనాలు ఉంటారు. ధనం లేకపోతే అనేక రకాల సమస్యలు పొంచి ఉంటాయి అని చెప్పి తెలుసు. అర్ధాష్టమ రాహు మీ యొక్క ప్రతి కదలికను అనేక మంది గమనిస్తున్నారు. శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల మీ తల్లిదండ్రులకు మీకు కలిగిన సంతానమే స్వల్పమైన మాటల భేదాభిప్రాయం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, స్వయం వృత్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లు నడిపించేటువంటి వారందరూ లైక్ క్రియేటివ్ రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 18వ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అలాగే 26వ తారీఖున పుష్యమాస పూర్ణిమ, పునర్వసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము రావడం వలన, గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము. కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లేడు వినాయకుడి దగ్గర, శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే ఈ మనకు 2 గురువారాలు కానీ, పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ, టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక 3 ఒత్తులను ఆముదంలో కానీ, కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాలు, రాజకీయ రంగ కార్యక్రమాల్లో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి.